హాయ్ అండి. పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాత ఇంటి పని, వంట పని అంతా చేసుకొని నేను కూడా టిఫిన్ చేసి కాసేపు అలా కూర్చున్నానండి. ఇంతలో చిన్న చేపలొచ్చినాయి అనగానే ఆగమేఘాల మీద పైనుంచి కిందకి పరిగెట్టేసి ఒక్క నిమిషంలో ముందుండి నేను చిన్న చేపలను తీసుకొనొచ్చానండి. వచ్చి వాటిని కడిగేసరికి నాకు 2 అవర్స్ అలా పట్టింది. చిన్న చేపలు కదా! వాటిలి తలకాయలు తీయడానికి చాలా టైం పడుతుంది. నేను డెలివరీ అయ్యి అమ్మ దగ్గర ఉన్నప్పుడు నాకు పాలు పడడానికి అమ్మ ఈ చేపలు ఎక్కువ సార్లు వండిపెట్టారు. అప్పుడు తినడమే. నేనెప్పుడు తినలేదు ఇంక ఈ మధ్యలో. ఎక్కువ టైం పడుతుందని నేను ఎక్కువ చేయలేదు. నేను చేపలను బాగా కడుక్కున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను. 1 అవర్ పాటు చేసుకోవాలి. ఆయిల్ ఈ కర్రీ వండడానికి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఎర్రగా వేపుకోండి. ఒక టమాటా కూడా వేయండి. ఇదిగో చూసారా, ఎలా వేగిన తర్వాతనే చిన్న చేపలను వేస్తే బాగుంటుందండి. కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఎలాగ చేస్తున్నాను అలాగా. ఒక్కసారి చేపలు వేసిన తర్వాత మనం